హల్లెలూయా. మంచిది ప్రియులారా, వాక్య సందేశం ఉందా? ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 7వ వచనాన్ని మనము ధ్యానించుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము ఇదిగో ప్రతి నేత్రము చూచును, ఆయన పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. హల్లెలూయా. చిరకాలు తీసుకున్న పరిశుద్ధమైన వారి దయగలిగిన ప్రభువా, మీ అమలైన పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నీ వాక్యమునైనా మనందరిలో పంచుచున్నారన్న మాకు మాట్లాడుతున్నారు, మాకు దయచేయండి. మీరు మాట్లాడుతున్న మా జీవితం మార్చబడితే, మీరు మాట్లాడుతున్న బ్రతుకు మార్చబడితే, మాకు మాట్లాడదు వినగలన్నారు, మాకు దయచేయండి ప్రభా. ఈ వాక్యములు పెడుతున్నారా నైనా, మీరు గణించి అభివృద్ధిగా వచ్చి మీరే మహిమ ఘనత ప్రభావాలతో ఉందని విదాసులు వచ్చి విదాసులు మాతో మాట్లాడదు, పరిశుద్ధాత్మని మాట్లాడించి విదాసులను అభిషేకించి మీరే మాట్లాడదు. యేసయ్య పరిశుద్ధ నామములో కోరుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి వాక్యం చూడండి. ప్రభు అయిన యేసు క్రీస్తు మేఘముడై తిరిగి వచ్చుచున్నాడు. వాక్యం చెప్పండి. ప్రభు అయిన యేసు క్రీస్తు మేఘాలుడై తిరిగి వచ్చుచున్నాడు. ఎలా వస్తాడంట? ఆయన మాట తప్పని వాడు, మారని దేవుడు. అవునా కదా? మరి ఈ లోకానికి మాట ఇచ్చాడు కదా. ప్రవక్తలు చెప్పిన మాట ఈ లోకానికి ధరించుకున్నాడని ఈ లోకానికి వస్తారని చెప్పాడు. మానవుల యొక్క పాపంతో విలువగా మోసుకుంటారని చెప్పాడు. ఆ మాట నెరవేర్చాడు. అవునా? మరి ఇప్పుడు ఎలా వస్తారంట? ఎలా వస్తారంట? ఇదిగో ఎలా వస్తాడు? మేఘాలని వచ్చుచున్నాడు. ప్రతి నేత్రములు ఆయనను చూచుచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను రొమ్ము కొట్టుకొందురు. ఆమేన్. హల్లెలూయా. అవునా? ఏమిటట? ఆయన ఆయన వస్తాడన్నాడు. రెండోసారి మొదటిసారి వచ్చినప్పుడు ఎలా వచ్చాడైనా గాలి మీద చేశారు కదా. కోసన్నా జయని చెప్పి ఆయన జైగితతో పాటలు పాడుతూ జైగితాన్ని అవునా. అయితే ఇప్పుడు మేఘాలై గుర్రం మీద వస్తారు, రాజులకు పోయి వస్తూ ఉన్నారు. అది ఎలా ఉందంట? మేఘాలై వస్తారు. మరి మేఘాలై వస్తున్నట్టు ప్రతి నేత్రములు ఎవరు చూస్తారట? ఇప్పుడు మీ వీధికి ఒక నాయకుడు వస్తున్నాడు అనుకోండి, మీరు ఇంట్లో ఉన్న బయట కలుగుతున్నాడు చూస్తారా? చూడరా? ఒక సినిమా హీరో వచ్చాడు అనుకోండి, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనిలో ఉన్నా, వాటన్నిటిని పక్కకు పెట్టేసి ఏం చేస్తాను? చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా? మన తమిళనాడు ఒక హీరో మరి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు రాజకీయాల్లో వచ్చాడు. ఆయన ఒక మీటింగ్ పెట్టాలని చెప్పి మీటింగ్ పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఫ్యాన్స్ అనేక జనాలు అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడడానికి వచ్చి ఆయన తొక్కలాటలతో ఒక వ్యక్తి చనిపోవడం విన్నారు. అవునా? మరి మన నాయకుడు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాయకులు వస్తువులు కూడా ఎంతో మంది చనిపోయిన కూడా ఉన్నారు లేదు? అవునా? ఎందుకు?
వాళ్ళు ఒక ఒక రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడే వస్తున్న నాయకులు చూడడానికి ఎంతో మంది వస్తారు. అవునా? ఒక సినిమాలో యాక్టింగ్ చేస్తున్న యాక్టర్ చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. అవునా? అది వస్తున్నారని చెప్తేనే పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నప్పుడు ఎలా వస్తాడు? ఒక నాయకుడు వస్తే విమానంలో హెలికాప్టర్ కదా, కారు వస్తాడు. అయితే ఈయన మేఘాలు వస్తూ ఉన్నాడట. మేఘం అవునా? ఎక్కడి నుంచి? మేఘాలు వస్తూ ఉన్నాడు. ప్రతి మేఘము ఆయన్ని చూస్తున్నట. ప్రతి ఒక్కరు చూస్తారు సత్యమా? అవునా కదా? ఈరోజు ఆయన్ని కేవలం చేసిన వాళ్ళు కావచ్చు, ఆయన పొడిచిన వాళ్ళు కావచ్చు కదా, ఆయన కావచ్చు, ఆయన కావచ్చు, ఆయన కావచ్చు, ఆయన ప్రతి ఆయనే చూస్తున్నారు. హల్లెలూయా. అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన పొడిచిన వాళ్ళని చూచెదరు, భూజనులందరూ ఆయన చూచెదరు. ఎవరు చూసారా? భూజనులందరూ ఆయన చూసి ఏం చేశారు? రొమ్మును పట్టుకుంటారంట. రొమ్మును ఏంటి? ఎలా పట్టుకునే? ఎందుకు పట్టుకున్నారు? అయ్యో కదా, మేము అంగీకరించాం కాబట్టి అందుకే ఆయన మరణించిన దేవుడు తప్పక వస్తున్నాడు. మేఘాలుతున్నాడు. ఆయన న్యాయాన్ని చెప్పి ఆయన చెట్లు చెప్పి తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క పట్టుకోవాల్సిన తప్పదు. సుమా, ఈరోజు మేము ప్రభుని అంగీకరించండి. ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాము. నీ భక్తి, నీ విశ్వాసము, నీ జీవితంలో ఎలా ఉండదు ఆయన మేఘాలను వస్తున్నట్లు చూస్తుంది. నేత్రం చూసినప్పుడు నీకు తెలుస్తుంది. అవునా కాదా? ఎవరు చూసుకోండి? అవునా కాదా? ఆయన మేఘాలుడై వస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడు? మేఘాలుడై వస్తాడండి. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే అపోస్తలుడు పౌలు దశలోనికి రాసిన సంఘానికి ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమని చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 చదువు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరు వలె మీరు దుఃఖపడకుండా నిత్యము నిమిత్తము సరిగ్గా చదువు. నిద్రించు వారి గురించి మీకు తెలియకుండా ఎవరు కూర్చండా? ఎవరు గురించి? నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎవరు చెప్తున్నాడు ఇది? దశలో ఉన్న సంఘానికి చెప్తూ ఉన్నాడు కదా. అపోస్తలుడు పౌలు ఏమో చెప్తున్నాడు? దేని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన? వీళ్ళు నిరీక్షణ లేకుండా దుఃఖపడుతూ ఉన్నారు కదా. ఏమైనా చనిపోతే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? పాడుతూ ఉంటారు. బతుకున్నప్పుడు పాడు కానీ చనిపోయినప్పుడు ఏ పాట? ఆ పాట కాదండి. పాట అయ్యో బతుకున్న మధ్యలో అది సారపరిచగలరు, వేటేసగలరు. కానీ ఎంత భక్తి, అప్పుడు ఎంత ప్రేమ చూపిస్తారో కదా. పల్లెటూరులో పాట పాడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు కదా. ఎలా అనిపిస్తారంటే కదా. అయితే ఇంతలో తెలిసిందేమి మాట్లాడే ఉండడం మాకు తెలియకుండా మనకు ఇష్టం లేదు కదా. అయితే వాళ్ళు ఎలా ఉన్నారంట? ప్రభుని అంగీకరించారు కదా. నిరీక్షణ లేకుండా ఉన్న వారికి నిరీక్షణ లేని వారికి చెప్పడానికి అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. అవునా కదా. అయితే
ఏమంటాడు? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన అదే ప్రకారం దేవుడు ఆయనతో వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. ఏమిటంట? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినరా. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి విశ్వాసం ఉంది? అవునా కదా? యేసు ప్రభువారు మరణించి మృతి పొంది తిరిగి లేచాడు కదా. ఈరోజు విశ్వసిస్తున్నా. అవునా? ఒకవేళ ఆయన విశ్వాసించడం కాదు, ఆయన ఆయన మాట ఇచ్చి వస్తానని చెప్పిన దేవుడు, మృతి కొట్టి తిరిగి లేస్తానన్న దేవుడు తిరిగి లేచాడు. కాబట్టి ఈ రోజు అందరూ కూడా ప్రభుత్వం అంగీకరిస్తాం. అవునా కాదు? ఈ రోజు లేకపోతే నీవు నేను కానీ ప్రభుత్వం అంగీకరించేవాడు కాదు, ఆయన సన్నిధికి వచ్చేవాడు కాదు, ఆయన ఆలోచించేవాడు కాదు. అవునా కాదు? ఆయన మాట ఇచ్చాడు. ఆ మాట ఇచ్చిన తర్వాత మాటతో నెరవేర్చాడు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. లేచడమే లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఎంతమంది నమ్మారు? ఎంతమంది చూశారు? అవునా కాదా? కాబట్టి ప్రభుత్వ ప్రియమైన దేవుడులారా, నిద్రించిన వారిని దేవుడు ఆయన వారితో కూడా వెంట పెట్టుకొని వస్తాడంట. ఎవరిని వస్తాడు? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన దేవుడికి నమ్మిన వారిని, ఆయన ప్రభువుని స్వీకరించిన వారిని, ఆయన విశ్వాసం ఉంచి ఆయన విశ్వాసం రక్షణ కలిగిన వారిని ఏం చేశాడంట? వెంట పెట్టుకొని వస్తాడు. హల్లెలూయా. అవునా? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సహా మేము ప్రభు మాటను బట్టి ప్రభు రాకడ వరకు సజీవులమై నిద్రించు వారి కంటే ఎవరంటే చేస్తారు? ఎవరు చేస్తారంట? ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి ఆయనను విశ్వాసం వచ్చి ఆయన దేవుడు అంగీకరించి విశ్వసి రక్తంతో కడగబడిన వారు చనిపోయినా కూడా వాళ్ళు లేస్తారు. ముందు వాళ్ళు లేస్తారు. ఎందుకు? ఆయన మేఘారుడై వస్తూ ఉంటారు కదా. ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తారు. హల్లెలూయా. ఆర్భాటముతో ఆయన మాట ఇచ్చాడు, వస్తాడన్నాడు. ఇప్పుడు ఒక నాయకుడు ఏంటంటే వీధిలో ఆర్భాటం చెప్పండి, ఎలా ఉంటుంది? ఒక నాయకుడు కొంతకాలాన్ని పరిపాలించి నాయకుడు వస్తున్నప్పుడు, ఆర్భాటం వస్తున్నప్పుడు సర్వ సృష్టిని సృష్టికర్త దేవుడు ఆయన ధ్యానం చేసిన దేవుడు ఆయన వస్తున్నట్టు ఆర్భాటం ఎలా ఉండాలి? సంఘానికి వస్తున్నప్పుడు కొంతమంది జీవుడు వారిగా ఉంటారు. హల్లెలూయా ఉంటుంది. వాక్యం వెళ్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం విత్తినప్పుడు, ఆ వాక్యం అంగీకరించినప్పుడు ఆ నెల్లు కూడా చెప్పడం దేవునికి స్తోత్రం కూడా చెప్పారు. అవునా? దేవుని మాట విత్తనము విత్తబడుతూ ఉన్నప్పుడు, ఆయన మాట ఆయన పూర్ణ శబ్దం వింటున్నప్పుడు, నీవు మాట విన్నప్పుడు, నీవు గ్రహిస్తున్నప్పుడే దేవుని స్తోత్రాలు చెప్పుతావు. హల్లెలూయా. అవునా? అందుకే ఆయన వస్తున్నప్పుడు ఎలా వస్తుందంట? అప్పుడు మొదలు ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, మానవ శాపం వచ్చినప్పుడు, ఆయన నలయాన్ని తెలుసుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు? ఆయన ఎలా ఊరేగిపోయారు? గాడి మీద ఊరేగింపు చేశారు. ఇప్పుడు ఎలా వస్తున్నాడు? ఆయన మేఘాల మీద. ఎలా వస్తున్నాడు? మేఘాల వచ్చున్నాడంట. మరి మేఘాలుడై సర్వలోకాన్ని సర్వ సృష్టికర్త దేవుడు వస్తున్నాడు. ఎలా ఆయన వస్తున్నప్పుడు కాదు సంగమా. స్త్రీ కుటుంబం ఉన్నప్పుడు ప్రతిరోజు వంట పెడుతుందా, లేకపోతే యజమానం వచ్చినప్పుడు వండుకుంటుందా? ఎప్పుడండి వచ్చే కాస్తుంటుందా?
ఆ? వస్తానని చెప్పి తెలుసు, తెలిసినప్పుడు చేసిన సినిమా ఉంటున్నావు కదా. అయితే దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రభు వస్తున్నాడు, ప్రభు ఉన్నాడు అని చెప్పి ఆయనకు సమీపస్తున్నప్పుడు ఎలా ఉండాలి? ఆర్భాటం ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండాలి? ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి హల్లెలూయా. ఎక్కడ ఒక నాయకుడు రాజధాని లేఖని కలుస్తున్నప్పుడు నాయకుడు వస్తే ఒక విమానం మీద వస్తాడేమో, ఒక లేఖ తెలంగాణ మీద వస్తాడేమో. కానీ అయితే సర్వలోకాన్ని సృష్టికర్తగా దేవుడు మేఘం మీద మేఘాలు వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తాడైనా? హల్లెలూయా. పరలోకం నుండి. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వస్తున్నాడు. ఎలా ఉండ? ప్రధాన దూత శబ్దం ఉండాలి. ఒక నాయకుడు వీధుల్లో గ్రామంలో కావచ్చు, అయితే ఆయన వస్తున్నప్పుడు తన దూతలు ముందుగా పంపిస్తాడు. నీవు ఆపదం చేసిన చెప్పిన స్తోత్రం చరిత్ర చరించిపోయినా ఆయన దూతలు పంపిస్తాడు. అవునా? నీ మోహం మీద వాయుదేవుని సుధిస్తా. అవునా? హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అన్ని పరిశుద్ధుడు అని చెప్పి దేవదూతలు కాలం ప్రతిఘాతం చేసుకుని వస్తారా? హల్లెలూయా. అవునా కదా? ఎక్కడికి వస్తారంట? దేవదూతలే. 6 భాగములు, 6 భాగములు శబ్దముతోను దేవుని బూరతోను. దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు, మందిరానికి ఎప్పుడైతే వస్తావో ఆర్భాటం ఉండాలి కదా. తర్వాత ఏముండాలి? ఆర్భాటం ఉండాలి. తర్వాత ఏముండాలి? ప్రధాన దూత శబ్దం చేసుకుని వస్తుంది. అవునా కాదా? అయితే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మనలో ఏముండాలి? నీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, స్నేహితులు వచ్చారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆర్భాటం ఉంటుందా ఉండదా? సందడి చేస్తారా? అవునా? ఒక వ్యక్తి వస్తూ ఉన్నప్పుడే ఆర్భాటం కదా. నీ కుటుంబంలో సర్వలోకాన్ని సృష్టికర్తైన దేవుడు ఆర్భాటం శబ్దముతో దేవుని బూరతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు క్రీస్తు మృతులైన వదిలేస్తారా? సంగమా, అందుకే హల్లెలూయా. ఆ మీదట సజీవులమై వారితో మనము సదాకాలం ప్రభుతో కూడా ఎక్కడుంటాము? ప్రభుత్వం ఎక్కడుంటాము? సదాకాలము ప్రభుతో కూడా ఎవరు? హల్లెలూయా. అందుకే ప్రభుత్వ ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఇక్కడ క్రీస్తు మరలా వచ్చినప్పుడు జరుగుతున్న విషయాన్ని పౌలు గారు ప్రభువును నిద్రించిన వారిని గురించి మీకు చెప్పబడటం మాత్రం ఏమైనా ఇష్టం లేదని యేసును నిద్రించిన వారి గురించి ఇక్కడ ఏమైనా చెప్పబడుతుంది. అవునా? అయితే ప్రభు యేసు వృద్ధి పడి తిరిగి లేచాడు. అలా క్రీస్తుల వృద్ధి పొందిన వారు కూడా
తిరిగి లేస్తారు. అవునా కాదు? అయితే ప్రభువైన యేసు వచ్చినప్పుడు ఆయన మృతి కలిగిన వారి కంటే ముందుగా మనం ఎత్తబడలేదు. ఎత్తబడతాము? ఎత్తబడలేదు. అవునా కాదు? సమాజంలో వారు మొదటిగా లేస్తారు, తర్వాత మొదటిగా పునరుత్థానం అవుతారు. అయితే మరి ప్రభువును కలుసుకున్న వారితో కూడా మనం తీసుకోబడిన తర్వాత 1000 సంవత్సరాల వరకు విశ్వాసులు ఎత్తబడతారు. వారు రెండవ పునరుత్థానంలో లేపబడతారు. ఏ పునరుత్థానము? రెండవ పునరుత్థానం. మరి ఆ రెండవ పునరుత్థానంలో లేపబడుతున్నప్పుడు ప్రభు ఈ లోకానికి ఆయన వస్తూ ఉన్నప్పుడు ఎలా వస్తుందంట? 6 గోడలతో ప్రధాన దూత శబ్దముతో దేవుడు కూడా దిగి వస్తుంది. అవునా? అప్పుడు ప్రభువు కలుసుకున్న పరిశుద్ధులందరూ మధ్య ఆకాశం ఎత్తబడతారు. ప్రభువు వస్తున్నాడని చెప్పి తెలుసుకొని ఆయన కలుసుకోవడానికి ఎక్కడ పెడతారంట? మధ్య ఆకాశం ఎత్తబడతారు. ఎవరు? పరిశుద్ధులు ఉంటారు. ఎవరైతే ఆయన విశ్వాసాన్ని జీవించాలంటే వాళ్ళకి విఐపి పాస్ ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఒక నాయకుడు వేస్తున్నాడు అనుకోండి, ఆ నాయకుడు కలుసుకోవడానికి విఐపి వాళ్ళకి సపరేట్ ఉంటుందా ఉండదా? ఉండదా? కొంతమంది ఎంతమంది జనాలు కూడా ఆయన కలుసుకోలేదు. అవునా కాదు? ఆయన మాట్లాడలేదు. అవునా? అయితే క్రీస్తులకు విశ్వాసం జీవితం పరిశుద్ధులందరూ కూడా మధ్య ఆకాశం ఎత్తబడతారు. ఎత్తుకున్నప్పుడే ఆయనతో కలవడానికి పరిశుద్ధులందరూ కూడా కోరుకుంటారు. హల్లెలూయా. మరి ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, నీ ఏ ఘనత లేని నీకు, ఏ భాగ్యమైన నీకు ఆయన ఆగ్రహంతో దూత శబ్దంతో వస్తూ ఉన్నప్పుడు ఆయనతో కలవడానికి నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నీ పరిశుద్ధుల్లో అన్ని కలుసుకోవడానికి నీకు ఇచ్చిన ధన్యత. అవునా? ఆ ధన్యత మనం ఏం చేయాలి చెప్పండి? రక్షించుకోవాలి, కాపాడుకోకూడదా? ఇప్పుడు ఒక హీరో వచ్చాడు, హీరో కావాలంటే ఊరికే వదిలేస్తారా? స్టేజ్ మీదకి రావాలంటే అందరూ పిలుస్తారు అక్కడ. వాళ్ళు ఒక అర్హత ఉండాలి. అవునా కదా? వాళ్ళు కూడా యోగ్యత ఉండాలి. అలాంటి వాళ్ళు స్టేజ్ మీదకి పిలుస్తారు. అవునా? అయితే మన ప్రభువు మన దగ్గరికి వస్తున్న వారికి దిగి వస్తున్నప్పుడు పరిశుద్ధులతో ఎత్తబడుతున్నప్పుడు మనం ఎక్కడుంటామంట? పరిశుద్ధులందరూ కలుసుకుంటారు. ఎక్కడుంటారు? మధ్యాకాశం ఎత్తబడతారు. ఎక్కడుంటారంటే మధ్యాహ్నం ఇప్పుడు ఎక్కడైనా పోయినప్పుడు ఒక మీటింగ్ లో కావచ్చు, ఎక్కడైనా పచ్చలో పోయినప్పుడు వీఐపీ ప్రత్యేకమైన ఒక చైర్లు వేసుకుంటారు. వీఐపీ ప్రత్యేకమైన ఆహ్వానం ఉంటుంది. ఉంటుందా? మరి నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు, ఆయన వస్తున్నప్పుడు నీకు ఇచ్చిన ధన్యత ఏమిటంటే నీవు పరిశుద్ధులతో కలవడానికి, పరిశుద్ధులైన దేవుడికి మధ్య ఆకాశంలో దేవుడు ఎక్కడ కలుసుకుంటామంటే అవునా? ఈ దండత మనకి ఇచ్చాడంటే ఆ దండలను కాపాడుకోకూడదా? అవునా కాదు? ప్రభుత్వ ప్రియమైన దేవుడా, అందుకే తన రెండవ రాకడ గురించి తన శిష్యులకు చెప్పినప్పుడు ప్రభు ఈ విషయం చెప్పారు. ఏమని చూడండి. కాబట్టి చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడే. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడే. నమ్మకండి. యేసు ప్రభు వస్తున్న అవాకి కూడా ఏం చేశాడు? అమ్మవాకి యేసుకు నేను దూతని చెప్పి కూడా వస్తూ ఉంటాడు కదా. వస్తువులు నేను అలా చెప్పింది కానీ నమ్మవుతుంది అంటున్నాడు వాక్యం. ఏమంటుంది? కాబట్టి చెప్పినాను వెళ్ళబడి. కొంతమంది మోసం చేసినప్పుడు, స్కాన్ చేసినప్పుడు కానీ ఈ చేసిన చేస్తారంటే అక్కడ ఇప్పుడు అది ఆశ చూపించి తీసుకుని వెళ్తా ఉంటారు. అవును. అయితే యేసు ప్రభువు ఆయన
వస్తూ ఉన్నాడని చెప్పి ఎవరో చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటే ఏదో చేశాడట, నమ్మాలా? నమ్మంటాడా? నమ్మకూడదట కదా. ఇదిగో గదిలో లోపల గదిలో ఉన్నాడని చెప్పినాను నమ్మకుడి కదా. ఆయన చెప్పాడు, ఎలా వస్తాడని అక్కడ ఉన్నాడు ఇక్కడ చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మరు. ఇది ఈనాడు కొందరు నమ్ముతున్న దేవుడి ఆయన రహస్యంగా రాడు కదా. ఆయన ఎలా వస్తాడంటే రహస్యంగా వస్తాడంటున్నాడా? ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉంటుందంట, మెరుపు తూర్పున పుట్టినప్పుడు పడమట వరకు ఎలా కనబడమో మెరుపు ఎక్కడ కనబడుతుంది? కొంచెం కొద్ది కనబడుతుందా? ఎక్కడ కొంచెం చిన్న కనబడుతుంది. మెరుపు ఎక్కడ కనబడుతుంది? ఎంత దూరం కనబడుతుందో కనబడుతుంది. మరి మేఘాలు వస్తూ మేఘాలు వస్తూ మెరుపు ఏ విధంగా కనబడుతుందో తూర్పు నుంచి పడమటకి ఎలా కనబడుతుందో ఆయన అలాగే కనబడతాం. చాలా మంది అబద్ధాలు మోసం చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త నమ్మించేవాళ్ళు ఉంటారు. అబద్ధాలు కూడా చెప్పి లేని కొన్ని అబద్ధాలు చెప్పి లేని కొన్ని యేసు దేవుడు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునాక వాటన్నిటిని మీద నమ్మద్దు. ఆయన వచ్చేటప్పుడు మెరుపు ఏ విధంగా కనబడుతుందో ఆయన కూడా రాబడి ఆయన వచ్చినప్పుడు కూడా అలాగే కనబడుతున్నారు. ప్రతి నేత్రం ఆయన చూస్తాయి చూడు. ఆయన వచ్చే అడిగిన చెప్తే కాదు, నమ్మిది కాదు. ఆయన వస్తూ ప్రతి నేత్రం కనబడతారు. అందరూ చూస్తారంట, అందరూ పూజలో కూడా రెండు కొట్టుకుంటారంట కదా. ఆయన పొడిచిన వాళ్ళే చూస్తారంట. ఎంత గొప్ప దేవుడు అవునాక. కాబట్టి ప్రభు యొక్క రాత్రి ఎప్పుడు జరుగుతుందో అంటే శ్రమల తర్వాత వస్తాడు, శ్రమలు ఐదు వస్తుంది. శ్రమలకు ముందు వస్తాడా, శ్రమల కంటే తర్వాత వస్తాడా? శ్రమల కంటే ఎప్పుడు వస్తాడంటే చాలా మంది శ్రమలకు ముందు వస్తాడని చెప్పి చాలా మంది ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. అవునా? మీకు శ్రమ వస్తుంది కానీ మీకు భయపడదు అనడం లేదు. మీకు శ్రమ వస్తుంది కానీ మీరు భయపడుతున్నాడు. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త దేవుడై ఉండి మానవులను ధరించుకుని లోకానికి వచ్చిన ఆయన శ్రమలు అనుభవించాడు. ఆయన అంగీకరిస్తున్న మనం కూడా శ్రమలు వస్తాయి, భయపడుతున్నాం. నిందలు వస్తాయి, భయపడద్దు. ఎప్పుడైతే ఒకటి గమనించండి, ఎవరు మాట్లాడదు లేదా ఎప్పుడైతే ప్రభుత్వం అంగీకరించి జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ శ్రమ కాదు. చాలా మంది బోధకులు ఏమంటారంటే యేసు ప్రభు నమ్మకం సమయం ఆకుడు ఆయన సేవకుడే కాదు. అవునా కాదు? ఈ లోకంలో దేవుడు యేసు ప్రభు చెప్పాడు, దేవుడు చేయమని పుట్టవేడు నీతిమంతుడు యథార్థవంతుడికి ఆ యథార్థవంతుడు నీతిమంతుడైన ఏడు శ్రమ చేస్తామన్నాడు. వచ్చాడు మరి యేసుప్రభు అంగీకరించి శ్రమ వస్తాయి కదా. యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన అనేక అద్భుతాలు చేసినప్పుడు 5 వేల 5 వేల తిని ఆశ్రయించిన దేవుడు సముద్రం నడిపించినాడు, అనేక రోగాలు స్వస్థపరిచినాడు, అనేక అద్భుతాలు చేశాడు. నేను మాట్లాడు ఆ దేవుడు అద్భుతం చూసిన వారికి కంటి చూసిన వారికి కూడా ఆయన శ్రమ పెట్టలేదు. అవునా? మరి శ్రమలు వస్తాయని చెప్పి చింతించదు, భయపడతాడు. అవునా? ఆయన శ్రమలో వచ్చిన శ్రమ కాలం ఇతరులలో కనిపిస్తుంది. అవునా? అందుకే చదవండి. చీకటి సూర్యుని కమ్మెను, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. ఈ లోకంలో ఆయన జీవితానికి నియమించుకున్నప్పుడు ఆయన ప్రతిదానికి నీ నిర్ణయం చేసుకున్నప్పుడు డిమాండ్ చేసుకున్నప్పుడు నీకు శ్రమలో తీసిన తర్వాత వస్తాడే.
హల్లెలూయా. అవునా? ఏ దేవుడికి శ్రమ పడడం ఇష్టం అనుకుంటున్నావా? నేను దేవుడు నమ్ముకున్న శ్రమ పడకూడదు కదా అనుకునేవాడు అంటే ఇంకా వాడు కలుగు అర్థం కాలేదు. దేవుడు ఇంకా అర్థము కాలేదు అని అర్థం. అవునా? ప్రభువుని అంగీకరిస్తే శ్రమ లేదు. ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరించింది అనుకోండి, గర్భం ధరించిన తర్వాత ప్రసవ వేదన ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? చాలా కదా, చాలా చూసేంత బాగా అనుభవిస్తూ ఉంటారు. అవునా? ఆ వేదన ప్రసవ వేదన పడిన తర్వాతనే ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అవునా? యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన ప్రసవ వేదన మనకు ఎంత పడి ఉన్నాడు ఒకసారి. అవునా? ఎందుకు? మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఎంతో వేదన. అవునా? వేదన పడిన తర్వాత ఆ అనుభవం మనకు ఎలా ఉండాలి? సుఖంగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావాలన్నా, సుఖంగా దేవుడు పెట్టినప్పుడు దేవుని ఆరాధించాలన్నా, సుఖంగా ఉన్నప్పుడు దేవుని స్థించాలన్నా, పౌరుషులు ఎప్పుడు స్థించాలి? ఏ విధంగా ఆరాధించాలి? శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, బాధలు వచ్చినా మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయలేని ఎవరెన్నరూ మరి ఏమైనను విడదీయలేని ఎవరెన్నరూ మరి ఏమైనను మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. ఏముందయ్యా? ఎవరో రాత్రి పాడుతుంటే ఆ పాట పాడాలంటే ఎలా ఉంటారు చెప్పండి? ఆ బంధం కలిగినప్పుడే దాని యొక్క విలువ అర్థమవుతుంది. అవునా కాదు? మనం దేవుడితో బంధాన్ని రోగవచనం లేదు, శ్రమవచనం విడదీయలేదు. అవునా కాదు? కోసంగా ఒక్కసారి ఆలోచించు. వేగాడై వస్తుంటారు. ఆయన పొడిచిన పూజల్లో అందరూ కూడా ఆయన ప్రతి నేత్రంలో ఆయన చూస్తారు. మరి ఆయన మనకు ఎలాంటి తెల్లదించారంటే ఆయన వస్తువు ఉన్న పరిశుద్ధమంతని కూడా ఎక్కడ మధ్యావకాశం మనకి అవకాశం ఇచ్చారు. ఎంత గొప్పవాడు కదా! నీ యోగ్యత ఏంటి? నీ బతికేంటి? అవునా? పాపమైన ప్రేమించే దేవుడు పాపమైన ఒకసారి ఖండించగలిగితే ఆయన పరిశుద్ధంలో గొప్ప చేర్చి నీకు కూడా అవకాశం ఇచ్చింది. ఆయన వస్తున్నప్పుడు ఆయన కలవడానికి నీకు ఆయన ఇస్తున్న అవకాశం. హల్లెలూయా. అవునా? ఆ బంధము కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఎవరు వచ్చినా, ఏది వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగం వచ్చినా, బాధలు వచ్చినా, నష్టం వచ్చినా మనం ఎప్పుడు దేవుని బంధాన్ని కలిగి ఉండాలి. సంగమా విడిపోకూడదు. అవునా కాదు? అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, అందుకే దశలోనికి రాసిన పత్రికలో చెప్తున్న మాటలు కదా మన ఇందాక చదివా కదా. ఆయన వస్తువులకు ప్రతి నేత్రాలు చూస్తారు కదా. చూడండి 16వ అధ్యాయం మొదటి దశలో రాసిన పత్రిక 16వ అధ్యాయులు 14 చదవండి. యేసు మృతి పొంది యేసు మృతి పొంది తిరిగి లేచనని 16:10 దేవుడు 16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని
భూలోకమును పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారండి. ఎవరండి? క్రీస్తునందు నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఎప్పుడైతే మృతి పొందుతావో ఆయన వస్తూ ఉన్నప్పుడు మొదట లేస్తారు కదా. ఆ మీదగా సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏక ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశములకు మేఘముల మీద కొనిపోబడదు. ఎక్కడ పోతామండి? మధ్యాకాశం మేఘముల మీద. హల్లెలూయా. అవునా కాదా? ఒక నాయకుడు వచ్చినప్పుడు ఈ స్టేజ్ మీద ఆహ్వానిస్తేనే నీకు ఒక విఐపి పాస్ ఇచ్చినప్పుడు నువ్వు మురిసిపోవా? నీ కోసం ప్రాణం పెట్టి సర్వలోక సృష్టికర్తని దేవుడు వస్తూ ఉన్నప్పుడు నీకు మధ్యాకాశమైన కలవడానికి నీకు అవకాశం ఇచ్చిన ఆ ధన్యత ఎలా ఉందో ఒక్కసారి ఊహించు. హల్లెలూయా. అవునా కాదు? ఎక్కడట? ఎక్కడ? మేఘముల మీద కొనుకోబడదుమో కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. ఎవరితో ఉంటామండి? ఎందుకు మన ప్రభుత్వం ఆయన ఎందుకు నమ్ముకోమంటున్నాడు? ఆయన ఎందుకు విశ్వాసం ఎందుకు ఉంచమంటున్నాడంటే నాతో కూడా మిమ్మల్ని సదాకాలం నేను ఉన్నవాడిని అన్నవాడిని కదా సర్వాంతరమైన ఆయన మాట ఇచ్చి మాట్లాడుతున్నాడు. అవునా కాదు? కొంతకాలం ఉండే దేవుడు కాదండి మనం నమ్ముకున్నది. హల్లెలూయా. ఆయనతో పాటు కూడా సదాకాలం ఉంటాము. నీవు నశించి నరకానికి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడలే. అందుకొరకు నిన్ను ఆయన పిలవలే. అవునా కాదా? నిన్ను ఎందుకు ఆయన పిలుస్తున్నాడంటే ఆయనతో పాటు నిన్ను సదాకాలం ఆయనతో ఉండడానికి నిన్ను పిలిచాడు. ఆయన వస్తానన్నాడు. మేఘాలనే వస్తున్నాడు. ఎందుకంటే ఆయన వస్తున్నప్పుడు ఆయన నిన్ను మేఘముల మీద కలుసుకోవడానికి పిలిచాడు. ఆయన సజీవుడు కనుక నిన్ను కూడా సదాకాలం ఆయన ఉండే దేవుడిని కూడా సదాకాలం ఆయనతో ఉండడానికి పిలిచాడు. హల్లెలూయా. అవునా కదా? కాబట్టి మీరు ఈ మాటల చేత ఆదరించుకొనుడి. ఏం చేసుకోవాలండి? ఎక్కడ చేస్తున్నాం ఆదరణ? చెప్పండి, ఎవరికి ఉంది? అవునా కాదా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు పరిశుద్ధులు ప్రభువును కలుసుకొనుటకు ఎత్తపడతారు. అవునా కాదా? ఎవరండి? ఎవరు ఎత్తపడతారు? నీకెంతటి ధన్యతని ఇవ్వడానికి పిలిచాడు. నశించి నువ్వు నరకానికి వెళుతున్న నిన్ను ఆయన మేఘాలను వస్తున్నప్పుడు మధ్యాకాశములో నిన్ను కలుసుకోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు నేను సదాకాలం ఉంచడానికి వస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, ఒక దొంగ వస్తే చెప్పి వస్తాడా? చెప్పినాడు. అయితే ప్రభువారు దొంగలాగా వస్తాడు. ఆయన చెప్పి వస్తాడా? చెప్పి రాకుండా వస్తాడా? మరి చెప్పి వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి కదా? ఒక దొంగ ముందుగా చెప్పినాడు, కానీ అదే విధంగా ప్రభు మరలా వచ్చినప్పుడు ప్రతి విశ్వాసి ఆశ్చర్యపడేలాగా ఉంటుంది. నువ్వు ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. అవునా కాదా? అందుకే చూడండి, 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలుసును. ఎవరు తెలుసండి? ఎవరు తెలుసు? ప్రభుని అంగీకరించిన వారికి తెలుసా? సంఘానికి వస్తున్న వారికి తెలుసా? తెలియదు. ఎగ్జామ్ రాస్తున్నది చదువుకుంటున్న స్టూడెంట్కి ఎగ్జామ్ ఉందని చెప్పి తెలుసా తెలియదా? ఎగ్జామ్ పెట్టాలని తెలుసా తెలియదా? ఎగ్జామ్ సిద్ధపడతారో సిద్ధపడరా? సిద్ధపడకపోతే ఏమైతారు? ఫెయిల్ అయిపోతారు. అవునాక? ఆ విధంగా దేవుడు వస్తున్నది ఎలాగంట? రాత్రి వేళ దొంగ ఎలా వచ్చిన అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. దొంగ ఒకవేళ దొంగతనం చేయడానికి చెప్పుకుని వస్తాడేమో, కానీ యేసు ప్రభు వారు దొంగ వల్ల చెప్పి వస్తారంట. ఎందుకు? నీ విశ్వాసం. ఇప్పుడు ఒక నాయకులతో పని చేయడంటే చెప్పుకుని వస్తారు. కొన్నిసార్లు మనం పరీక్షించడానికి వస్తారా రారా? పని చేయమన్నప్పుడు ఆ పని చేస్తాడని చేయడానికి నిద్రపోతాడని చెప్పి చూడడానికి వస్తారా రారా?
మరి ఆయన నమ్ముకున్న నీవు ఆయన ఎందు విశ్వాసం ఇచ్చి నా దేవుడు నా ప్రభు అని చెప్పి నువ్వు అంగీకరించి ఉన్నప్పుడు నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో, నీ జీవితం ఏంటో నిన్ను చూడడానికి వస్తాడా రాడా? ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు అనుకో, పెళ్లి చేసుకున్న భార్యని ఇంటి విడిచిపోయినప్పుడు, పనికి పోయినప్పుడు కూడా కొన్నిసార్లు చెప్పకుండా చేయకుండా వస్తారా రాదా? ఏం చేస్తుందో, ఎవరితో ముచ్చట్లు పెట్టిందో కదా, పరీక్షించడానికి చూస్తే వస్తారా రాదా? ప్రభు వారు కూడా అలాగే వస్తారంట. మనం సిద్ధపడి ఉండాలి. ఏముండాలి? యథార్థంగా ఉన్నవాడు చెప్పిన పనికి, ఆయన ఎప్పుడొచ్చినా నాకేంటయ్యా నేను చెప్పిన పని చేస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అని ఉంటారు, అనుకుని సిద్ధపడి ఉంటారా ఉంటారు. మరి దేవుణ్ణి మనం అంగీకరించినప్పుడు మనం కూడా ఆయన వస్తున్నప్పుడు ఎలా ఉండాలి? హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క 5వ అధ్యాయం 4వ వచనం చదవండి. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. ఎవరండి మనం? ఆయన వస్తున్నప్పుడు ఎలా వస్తాడట? సహోదరులారా, దినము దొంగవలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. చీకట్లో ఉన్నవారు అంటే ఎవరండి? చీకట్లో ఉన్నవారంటే ఎవరు? హల్లెలూయా. అవునా కాదా? మీరందరూ కూడా క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నవారు కాదు కదా. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాదు, చీకటి వారము కానీ అవునా కాదు? ఎవరుకుంటుందంటే ధైర్యం, ప్రభువును విశ్వాసం కదా, ఆయన భయభక్తులు కలిగి ఉన్నవాడే ఆయన ఎప్పుడు వచ్చినా మనకి ఏంటయ్యా సిద్ధంగా ఉన్నాం చాలు అవునా అనుకుంటాం అనుకో. అవునా కాదు? మనం మెడకగా ఉన్నామా లేదని నిద్రించున్నామా అని తెలుసుకోవడానికి కదా, ఒక వ్యక్తి నిద్రించున్నప్పుడు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తుందా? నిద్రపోతున్న వ్యక్తికి తన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవునా కాదు? కాబట్టి కళలో నిజం కూడా మనం కొన్నిసార్లు కళలో కూడా చూస్తుంటాం, నిజం కాదు. అవునా కాదు? కళలో మనకు నిద్రపోతున్న కళలో చూస్తూ ఉంటారు, చూసే నిజం అనాలి. అవునా కాదు? నిజం కాని వాటిని చూస్తూ నిజం కలిగిన వాటిని చూడాలి. అవునా కాదు? అందుకే విశ్వాసి ఆత్మీయంగా నిద్రించినప్పుడు నిజమైన నిత్యమైన సంగతులు చూడగలుగుతారు. ఎవరండి? విశ్వాసి ఆత్మీయంగా నిద్రించుతున్నప్పుడు ఎవరండి? అవునా కాదు? నిద్రించున్నప్పుడు నిజమైన నిత్య సంగతులు చూస్తే మరియు మనకి నిజము కాని లోక సంగతులను నిజమైనట్టుగా చూస్తారు. నిజాలు కాదు వాటి కదా. అయితే చీకటి వాళ్ళు కాదు, కాదు ఉన్నవాళ్ళు కాదు, నన్ను పగటిలో ఉన్న వెలుగు అంటే ఆయన వెలుగు ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో మనం కూడా ఆయన అంగీకరించి జీవిస్తున్నాం, మనం కూడా వెలుగై ఉన్నాం. హల్లెలూయా. అందుకే పరలోకముతో మరియు నిత్యత్వంతో పోలిస్తే ఈ లోకము అనంతంగా కలలాంటిదే. అవునా కదా? ఇలా ఉన్నవాళ్ళు కదా ఒక కళ. ఈ కళ ఎలా ఉందంటే, కళ కొంచెం నిద్రపోయిన చిన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అవునా? చూస్తున్నాం నిద్రపోయి అంతే, ఆయన నిద్రపోయి లేస్తారు కదా, కానీ కాదు. అందుకే ప్రభుత్వ ప్రేమ దేవుడు ఆయన వస్తున్నప్పుడు ఇక్కడ 2 గుంపులు ఉన్నాయండి. ఒక గుంపు ఏమో బుద్ధి కలిగిన కన్యకలు ఉన్నారు, ఇంకో గుంపు గుంపులో ఎలాంటి ఉన్నారట బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. చూడండి 25వ అధ్యాయము 5వ వచనం వస్తున్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఉంటారని సత్యాన్ని గ్రహించుకున్నట్టయితే బుద్ధి లేని కన్యకలు ఎలా ఉంటారు? ఆయన వస్తానని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు, ఆయన వరుడై వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట? 25వ అధ్యాయంలో 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కన్యకకు నిద్రించి నిద్రించుచుండి అర్ధరాత్రి వేళ అతన్ని ఎదుర్కొని
అని పిలువబడెను. అప్పుడు అప్పుడు ఆ కన్యకలందరూ ఆ కన్యకలందరూ లేచి లేచి తమ దివిటిలోను చక్కపరిచి హల్లెలూయా, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, మీరు బుద్ధి కలిగిన ఒక సంఘంలో గుంపులో ఉన్నారు, బుద్ధి లేని కన్యకల సంఘంలో ఉన్నారు. ఏ గుంపులో ఉన్నారు? ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు. ఆయన ఇష్టం చెప్పిన పెద్దకు మాట ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారందరూ పెద్ద ఏం చేశారంట? ఏం చేశారు? నిద్రపోయి కలవడంటూ ఉన్నారు. ఈ లోపల అన్ని ఉన్నాయి, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉన్నాయి. యేసు లేకపోతే అందిస్తున్నది. అవునా? ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా, ఆయన వస్తువులకు సిద్ధపడి ఉన్నామా? బుద్ధి కలిగిన కన్యలు ఏం చేశారంట? వాళ్ళు కొంత తెచ్చుకున్నారు, నూనె అయిపోయింది. బుద్ధి కలిగిన కన్యలు ఏం చేశారు? ఆలస్యంలో కూడా ఆలస్యం వచ్చిన వాళ్ళని చెప్పి జ్ఞానానికి ఏం చేశారు? వాళ్ళు నూనె ఎక్కువ తెచ్చుకున్నారు. అవునా కదా? నీ వాక్యాన్ని అంగీకరిస్తూ జీవిస్తూ ఉన్న నీ బ్రతుకుల్లో యేసు ప్రభువును గురించి నీ బ్రతుకుతూ ఉన్నప్పుడు సంఘానికి వస్తున్న ఎలా ఉన్నారు? వీళ్ళు కూడా ఆలస్యమైన పర్వాలేదు, సంఘంలో ఆనందం చేస్తున్నప్పుడు ఆలస్యం వచ్చిందని ఎలా ఉన్నారు? అందుకే దొంగవని ప్రభు వచ్చినాడు. మనం ఆదిలో కుటుంబం ఎదురు చూస్తున్నాం. అవునా కదా? ఆయన రాత్రి కుటుంబం కనిపెడుతున్నాం. అందుకే ప్రభుత్వ ప్రియమైన దగ్గర మనం అందుకే దశమ రాష్ట్ర 5 ఒకసారి లోపల నెమ్మదిగా ఉన్నది, భయం ఏమీ లేదని చదువుకుంటుండగా వారికి అకస్మాత్తు వస్తుంది కనుక మాత్రము తప్పించుకోలేదు. హల్లెలూయా, ప్రభునందు ప్రియమైన దేవుడా, ఎవరండి? కదా, నెమ్మదిగా ఉన్నదని భయమేం లేదనుకుంటూ ఉన్నారు. చూడండి, ప్రపంచంలో ఎక్కడ చూసిన వరదలు వచ్చి ఎంతమంది పట్టుకుని చనిపోయారు. నీటిలో పట్టుకుని చనిపోయారా? చనిపోలేరు. దేవుని ఎప్పుడైతే వస్తుంది, దేవుని కోపం వచ్చినట్టే దేవుడు దేశాన్ని కూడా నాశనం చేస్తారా? చేయడు. హల్లెలూయా, ఎన్నో ఇంట్లో పడిపోయాయి. నదుల పక్కల ఇంట్లో నాకు అడ్డుకున్న వాళ్ళ ఇల్లు ఎంతో మంది కూలిపోయారు. ఎక్కడ చూసిన పడతాను, ఎక్కడ చూసిన వస్తానే. అవునా? నీటిని మనం అంతా ఎలా చేస్తామంటే దాంతో ఆట అనుకుంటాం కదా, స్నానం దగ్గరికి పడేస్తుంది పగలు లేకుండా దాంతో నీటితో ఎవరైనా జగ్గుతో నీళ్ళు పోస్తాను దెబ్బతో పగలు. అవునా? అయితే నీటికి వరదలతో దేవుడు ఎలా దేవుడు నాకు పడదు. అందుకే ఎలాంటి వరకు నెమ్మదిగా బయట చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీ ప్రసవ మీద వచ్చినట్టు వారికి అకస్మాత్తుగా నాశనం తప్పించినట్టు. ఎవరికి వస్తుందని నాశనం? గర్భిణీ స్త్రీ బట్టి ప్రారంభించి ఉంటుంది. ఎవరికి నచ్చదు? ఎప్పుడు ప్రసవం ఎప్పుడు వస్తుంది? బిడ్డ బయటికి వచ్చింది. అవునా కదా? కేసు తక్కువ వారికి నమ్మని వారికి ఎలా ఉంటుందంటే అకస్మాత్తుగా వస్తుంది, నాశనం. జాగ్రత్త. అవునా? అందుకే ప్రభుత్వ ప్రేమ కూడా అంత్యజీవులు కూడా ఇదే జరుగుతుంది కదా అని చేసుకోవాలని చెప్పారు. అందుకే బిడ్డ ఏ విధంగా ఇస్తుందో మన చివరి మాటలు చెప్పి కాబట్టి అది మత సువార్త ఇవి మాత్రం దేవుడు చదవండి. మత సువార్త 24వ అధ్యాయం 8వ వచనం. అక్కడక్కడ కరువులను వేదనలకు మిమ్మల్ని శ్రమను మీరు నా నామము జనుల చేత ద్వేషింపబడుదురు. పలుచులని మోసపరచుకుని అందుకే ప్రభుత్వ ప్రేమ దేవుని యొక్క సంగమా, ఆయన వస్తువున్నప్పుడు అని ఎలా ఉంటారు? అంత్య ఇవన్నీ కూడా జరుగుతాయి. అది జరిగిన తర్వాతనే యేసు ప్రభువు లోకానికి వస్తారు. శ్రమలన్నిటి చూసిన తర్వాత అప్పుడు శ్రమంలో ఆ ఎగ్జామ్ ఎవరైతే పాస్ అయ్యారో వారిని ఎత్తుకుని ఆయన వెంట తీసుకువెళ్తారు. అవునా? మరి శ్రమం చూసి భయపడే వాళ్ళు ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు
అవునగా అందుకే దాని తర్వాతే తన బిడ్డ అవుతుంది కదా. ప్రసవ వేదన పడిన బయట తల్లి బిడ్డ అవుతుంది. ఈ వేదన పడిన తర్వాత శ్రమ అనుభవించే యేసుప్రభు కుమారుడు మాత్రమే కాదు. అవునగా అందుకే యేసు క్రీస్తు రాకడ అలాగే ఉంటుంది కాబట్టి ప్రసవ వేదన లేకుండా బిడ్డను కూడా పుట్టదు. మరియు శ్రమలు ముందుగానే ప్రభువు రాకడ ఉండదు. శ్రమలైన ప్రభు రాకడ వస్తుంది. అవునగా అందుకే ఆ సమయం గురించి మనం భయపడకుండా ఆ సమయం మనం తన కొరకు సాక్షులుగా ఉంచుకోవడం మనము నిజమే సువార్త నిమిత్తం మన ప్రాణము పెట్టుటకు గొప్పగా ఏమై ఉన్నది ఘనతై ఉన్నాయి. సువార్త కొరకు ఆయన కొరకు బ్రతికిన ఆయన కొరకు చనిపోయిన ఈ ఘనత పొందుకోవడానికి హల్లెలూయా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క మాట తీర్చుకుంటాం. హల్లెలూయా. మరి ప్రభువునందు ప్రియమైన